అలాగే అలాగే నా దోశగా మన ప్రముఖ సినిమా డైరెక్టర్ అయినటువంటి ఫోను మనకి దానా నుంచి మనకి ఇచ్చినటువంటి తోటకూర ప్రసాద్ గారు, కొత్త ప్రసాద్ గారు, మండల ప్రసాద్ గారు ఈ రోజు ఆయన విగ్రహాన్ని మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ నిలబెట్టి చూపించారు. ఎందుకంటే ఒక మనిషి తనకున్న ప్రేమ చూపించడం నాకు తెలిసి ఆస్కారాలు ఉంటాయి నేను అనుకోండి. ఆయన మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్తున్నాను. నా కృతజ్ఞతలు సార్. సింగల్ తరఫు నుంచి, నా అందరి తరఫు నుంచి ఆయన పిల్లలు, ఆయన తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవులు, వాళ్ళ అల్లుళ్ళు, మా అందరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా నేను చాలా ఆఫ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కువ సంవత్సరం ఆయనతో సన్నిహితంగా గడిపోన్నాను కదా. ఆయన విగ్రహంగా చూస్తుంటే మనసుకైతే ఏం ఆగలేదు. నాకేం కావాలంటే చివరున్న ఆవిడికి, వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందని ఊహించగలను. సో మీ అందరి తరఫున కూడా నేను అందరి కృతజ్ఞతలు నేను చెప్పాను. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. సరే, దీనిలోని పర్సనల్ దాంట్లో పెట్టుకొస్తే ఆయన చోట పుట్టాడు, ఆయన అక్కడ ఒక విగ్రహం పెట్టారు. ఏ అందులో పెద్ద గొప్ప దేవుడు అందులో ఉంటే మనకున్న చాలా శబ్ద అలవాటు ఏంటంటే రోజు మనమే ఫోటో తీసుకుంటాం, కానీ మన మీద తయారు చేసిన మన అమ్మ ఫోటో కూడా ఒకటి అలాగే ఈ ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి పురిటి కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు వ్యావహారిక పదాలనేవి ఈ భాషని క్యాప్షన్ చేసినటువంటి గిడుగు రామకృష్ణ గారు వ్యావహారికంలో 130-140 సంవత్సరాల క్రితం కన్యాశుల్కం లాంటి అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాసినటువంటి గొడ్డగానే మాతల ఛందస్సులో ముత్యాల సరాలు లాంటి ఫ్రీ వర్స రాయొచ్చు అని మొట్టమొదటిగా ఒక లేఖనం చేసినటువంటి బుద్ధ తెలుగు సాహిత్యానికి ఒక సెకండ్ మలుపు తిప్పి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి తన స్నేహితులతో కలిసి అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారులు అందించినటువంటి రావిశాస్త్రి, 6 సంవత్సరాలు రాసిన రాజకోటి సింహశాస్త్రి, ఇలాంటి మహా సాహితీవేత్తల్ని కన్న స్థానం ఒక సీతారామ శాస్త్రి. ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే రోజు సాయంత్రం పూట
చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సభ్యుగా వెనక్కి తిరిగి చూసి ఆ లైట్ కింద ఉన్నది ఎవరు అంటే సీతారామ శాస్త్రి ఒక లైట్ అంటే ఆ రాసిన పాత్ర గుర్తు చేసుకుంటే వాడి జీవితంలో మార్పు వస్తున్నాను, వాడి జీవితం మనం బెటర్ అవుతాం. ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని వెళ్ళేవాడికి కనుక అక్క కనిపించినప్పుడు ఆగిపోతాం కదా. అంతే కదా, ఒక తప్పు చేయాలనుకునే వాడికి రైతు చెప్పే సీతారామ శాస్త్రి బొమ్మ కనిపిస్తే ఆగిపోతాం కదా. అందుకే దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ రిలవెంట్. ఒక అగరత్తి వెలిగిస్తాం గదిలో, అది కాలిపోతుంది, అగరత్తి లేదక్కడ, నా తాలూకు బూట్లను కూడా తుడిచేస్తాం, కానీ దాని సువాసన మాత్రం గదిలో ఉండిపోతుంది. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత విలువో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే విలువ. అలాంటి వ్యక్తుల్లో సీతారామ శాస్త్రి గారు మనం ఏం చేస్తామంటే మనం వ్యక్తులకి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం. మన అమ్మకి కానీ, మన నాన్నకి కానీ, మన అక్కకి కానీ, లేదంటే మన భార్యకి కానీ, మనతో కలిసి బతికినటువంటి మన స్నేహితుడికి కానీ అనుకోని సందర్భాల్లో విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోవడం ఒక లోటు జీవితాంతం మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే మనకి వాళ్ళంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ చెప్తాం. ఇలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే మనకున్నటువంటి గౌరవాన్ని, ప్రేమని ప్రకటిద్దాం. దీనివల్ల తర్వాత తరాల వాళ్ళు బెటర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అలాగే మోజార్ట్ వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రేలియాలో. సో ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు. అతను నడిచిన ప్లేస్, అతను వాడిన తీయను, అతను పట్టుకున్న పెన్ను, అతను రాసిన బల్ల, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన చేతి కర్ర, వీటికి ఎంత విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన భాగం, ఈయన జీవితంలో వేసిన మార్పు, ఎన్ని రోజులు ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజభరితంగా మంచి వ్యక్తులకి. సో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం నడపడంగా మన కొత్త జనం సాధించింది. వీళ్ళంటే ఏమో తెలియని తర్వాత తరం వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని అడిగితే చెప్పడానికి మందిలో ఒక రికార్డు ఉంటుంది. అలాంటి రికార్డు మనకి ఇవ్వడంలో ఉపయోగపడినటువంటి తోటపల్లి ప్రసాద్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా పెళ్లి జరిగింది. ఇక్కడ ఆయన తిరుగుతూ ఉండేవారని చెప్తే మనుషులు పుట్టిన ఊళ్ళు చాలా మామూలు కావచ్చు, జరిగిన ప్రదేశాలు చాలా మామూలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచన చాలా గొప్పగా ఉండొచ్చు. అది మాత్రమే మనం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి సీతారామ అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దాకా ఖండాలు, సముద్రాలు దాటించి మనందరికీ ఇష్టమైనటువంటి చేసిన ఆయన ఆలోచన. సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం ద్వారా, వాళ్ళని స్మరించుకోవడం ద్వారా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనలో కూడా తరువాతి తరాల్లో కూడా అలాంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఒక మామిడి పండు తినేసిన తర్వాత దాన్ని టెంకాయ పడేస్తేనే నేలలో ఇంకో చెట్టు వస్తుంది. అలాంటిది ఒక ఆలోచన ఇంకో విసిరితే ఎలాంటి మహావృక్షం వస్తుంది. అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి, లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి, వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి, వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే తమ వేసుకోవడానికి, లేదంటే ఎవరి దీపాలు వేసుకోవడానికి, ఉపన్యాసానికి కాదు. దానివల్ల చాలా మందికి వాళ్ళు ఏం చేసారో గుర్తు తీసుకురావాలి. ఎస్పెషల్గా మాట్లాడుకోవచ్చు, ఇక్కడి నుంచి విజయనగరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది. సో అది దీంతో మొదలుపెట్టి ఇంకా చాలా మంది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనడానికి సీతారామ శాస్త్రి గారిని మొదటి అక్షరంగా పెట్టుకుని ఈ వర్ణనాలు పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా నమ్మకం. మీ అందరికీ వినయంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. మరొకసారి ఏదైనా తప్పు
ఏమైనా ఇబ్బంది పెట్టి దయచేసి నన్ను క్షమించండి. అందరికీ శుభ సాయంత్రం. నమస్కారం. చక్కగా వారి విమానాన్ని సుఖప్రయాణం చేసి రథసప్తమి రోజున ఈ అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్యవేత్తగా ఒక గేయ రచయితగా అనకాపల్లి గౌరవాన్ని ఇనుముడింపజేసినటువంటి స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో, ఆయన ఆడుకున్నటువంటి ప్రాంతంలో, ఆయన పెరిగినటువంటి ప్రాంతం అయినటువంటి అనకాపల్లి గాంధీనగరంలో ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సినిమా డైరెక్షన్ చేసేటువంటి వారు రావటం, వారు ఒక సినిమా డైరెక్టరే కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అల్లుడు కూడా అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్టాకరమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం అన్నది, ఈ విగ్రహ ఏర్పాటుకు తానా వారు, అమెరికా వారు తోటకూర ప్రసాద్ గారు, వారి మిత్రులు సహకారంతో సౌజన్యంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళాపీఠం ఒకటి గత ఏడాది స్థాపించి ప్రతి ఏడాది వారి పేరు మీద ఒక సాహిత్యవేత్తకు ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించాలని గత ఏడాదిలో నిర్ణయించుకున్నాం. ఈ ఏడాది ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులంతా కూడా వచ్చారు. ముఖ్యంగా శిల్పి ప్రసాద్ గారు చాలా చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి సజీవ వ్యక్తిగా ఆ శిల్పాన్ని చెక్కినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.